సొరకాయతో దోస రెసిపీ అనేవి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ వెరైటీ కూడా మీరు తప్పకుండా ఇష్టపడతారు. ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. డైట్ చేసే వాళ్ళకైతే డిన్నర్‌లో చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే రోజు సాలడ్స్, ఇంకా సూపులు ఇవే తాగలేరు కదా! అప్పుడప్పుడు ఇలా దోస కూడా ట్రై చేయండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. సొరకాయ అయితే చాలా మెత్తగా ఉండాలి. ఒకవేళ గింజలుంటే గింజలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను ఇడ్లీ రైస్ తీసుకున్నా. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక గుప్పెడు మినపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడు రాజ్మా, ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకొని, ఒక 2 చిన్న పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇదిగోండి ముందుగా ఈ విధంగా ఉల్లిపాయతో గ్రీస్ చేసిన ప్యాన్‌లోని దోసలాగా వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.